మధ్యలో మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ కోకో వేశాం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ప్రపంచానికి కోకో ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతా ఉంది. దీనివల్ల ఇక్కడనే కొవ్వూరులో తొందరలోనే చాక్లెట్స్ అన్ని తయారు చేయడానికి కోకో క్లస్టర్ ఒక సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు ఈ యొక్క గోదావరి పుష్కరాలకి ఇక్కడే మా మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు. దగ్గర దగ్గర 1200 కోట్లు ఒక మున్సిపాలిటీలో ఖర్చు పెడతారు. రోడ్లు వేస్తాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఉపయోగించి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మంచి చేస్తే నేను కూడా స్వాగతిస్తాం. ఒకవేళ మేమేమైనా పొరపాటు చేస్తే విమర్శిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే ఎక్కడా సమస్యలు లేవు. వీళ్ళకి ఏమీ చెప్పలేరు, విమర్శించలేరు. దీనికోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ను అణిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈగల్ టీమును పెట్టాం. ఇంకో పక్క బ్లేడ్ బ్యాచ్లు కూడా రౌడీజం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, మా ఆడబిడ్డలకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని హెచ్చరించాం. అమలు చేసి నిరూపిస్తాం. కానీ నాకు వచ్చిన సమస్య రౌడీలతో సమస్య లేదు, బ్లేడు బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మేము సుపరిపాలన ఇచ్చినంత వరకు నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలో చూశాను, మొన్న ఎన్నికల్లో చూస్తే ఒక్కొక్క మెజారిటీ కళ్ళు అదిరే మెజారిటీ ఇచ్చారంటే అది మీకు ఈ కూటమి పైన ఉండే అభిమానం. ఎక్కడో స్టూడియోలు పెడతారు, ఎక్కడో కార్యాలయాలు పెడతారు. అలాంటి రాక్షస మూకకు కూడా సపోర్ట్ చేస్తామని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ చేస్తారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ యొక్క గంజాయి ఇది మాత్రం అన్ని నేను కంట్రోల్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుందని. గంజాయికి అలవాటు పడ్డా, డ్రగ్స్కి అలవాటు పడ్డా వాళ్ళు మన చేతుల్లో ఉండరు.
వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేకుండా అడిక్ట్ అయిపోతారు. అలాంటి వారితో పోరాడి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి తేవాలని మనం ఆలోచిస్తే అలాంటి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల నుంచి కేంద్రం ఇచ్చే 90 స్కీముల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మళ్ళీ నేను అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి వాడుకునే పరిస్థితికి వచ్చాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి మంత్రి దీంట్లో జేజేఎం 28,000 కోట్ల రూపాయలు ఇంటింటికి కొళాయి పెట్టడానికి వస్తే దాన్ని కూడా వాడుకోకపోతే మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి మొన్నే టెండర్లు పిలిచాం. అవన్నీ కానీ వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 90% వరకు ఇంటింటికి కొళాయితో నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. పట్టణ ప్రాంతంలో అమృత్ ద్వారా నారాయణ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2.5-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత కూడా తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే ఈరోజు మీరు చూస్తే ఇన్సూరెన్స్, రైతులు కట్టవలసిన ఇన్సూరెన్స్ కూడా కట్టకపోతే ఈరోజు ఆ ఇన్సూరెన్స్ కూడా రెగ్యులరైజ్ చేశాం. జూలై 6, 2022న జీవో కూడా ఇష్యూ చేశాం. ఇంకొక పక్కన దీన్నన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ సంవత్సరం రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్నినో వచ్చింది, వాతావరణంలో మార్పు వచ్చాయి. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ 25% వర్షపాతం తక్కువ పడింది. గోదావరి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ప్రవహించవలసిన గోదావరి నీళ్లు రాని పరిస్థితి. కృష్ణ ఇప్పటికే పరవళ్లు తొక్కవలసిన కృష్ణ నీళ్లు రాని పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో చాలా నదుల్లో ఈ సమస్య ఉంది. యూరోప్లో కూడా మామూలుగా ఐసు కురిసే ప్రాంతాల్లో 46-47 డిగ్రీల టెంపరేచర్కి వెళ్ళిపోయింది. వాళ్ళు రోడ్డు మీద నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఎక్కడెక్కడ స్ప్రింక్లర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. టైర్లన్నీ కూడా కరిగిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఇంకో పక్క రైల్వే ట్రాక్ కూడా మెల్ట్ అయ్యే పరిస్థితికి వస్తా ఉంది. ఇదంతా కూడా మన చేతుల్లో ఉంది. అందుకే నేను జలధార, ప్లాంటేషన్, ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవడానికి సర్క్యులర్ ఎకానమీ చాలా కార్యక్రమాలు తెచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో కోరిక, ఈ పిచ్చుక లంక 65 ఎకరాలు, బొజ్జర్ల లంక 100 ఎకరాలు, ఈ 2 చేయగలిగితే టూరిజం మొత్తం ఇక్కడ అదిరిపోయే టూరిజాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినప్పుడు ఇవి చేయమని చెప్పి కోరారు, డెఫినెట్గా చేస్తాను. ఇంకో పక్కన సత్యానందరావు గారు ఇంకొక గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ, రామానాయుడు గారు మంత్రి, ఈ జిల్లా వాసే. ఈ గేట్లు పెట్టడమే కాదు, ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో చివరి భూములకు సుజావుగా నీళ్లు పోయేట్టుగా, ఎక్కడ కూడా మురుగును నిలవకుండా ఉండే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన నదీ ప్రవాహం వల్ల లంక భూములు కొన్ని కోత నివారణ అవుతున్నాయి. అక్కడ గ్రోయన్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఏటిగట్ల బలోపేతం చేయాలి, అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాన్ని కొద్దిగా రిపేర్లుగా అవన్నీ చేయడం కోసం మార్కెట్ కమిటీ స్థలం ఎన్ని కావాలన్నారు, అది కూడా ఇచ్చి రెవెన్యూ డివిజన్ని
అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. R&B రోడ్స్కి డబ్బులు అడిగారు, అది కూడా పెడతాం. అమలాపురం వద్ద జాతీయ రహదారి 216 పేరూరు వై జంక్షన్ నుండి రావులపాలెం వద్ద వరకు 216A వరకు ఈ రహదారిని బాగు చేయాలని కోరారు. దీనిపైన కూడా శ్రద్ధ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రైలు కూడా ఎప్పుడు కూడా బాలయోగి గారు ఎప్పుడో ప్రారంభించినటువంటి రైలు అది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఒక పక్క మీ ఎంపీ ఆ పని మీదనే ఉన్నాడు, నేను కూడా ఆ పని మీదనే ఉన్నా. ఎంత చెప్పినా కేంద్రం కూడా ఓసారి ముందుకు వచ్చి మళ్ళా ఎన్నికపోయే పరిస్థితికి వస్తున్నారు. తప్పకుండా ఈ రైల్వే లైన్ కూడా కోనసీమలో వస్తే దీనికి చాలా ఉపయోగం ఉంటుంది, అది కూడా వర్కౌట్ చేస్తాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ పనైనా రాత్రే కాదు. నాకు వచ్చింది, నేను 4వ ముఖ్యమంత్రి, ఎప్పుడూ లేనటువంటి ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. నేను ఎంత లోతుకు పోతే అక్కడ లోపల పోయినంత వరకు అఘాతాలు ఇంకా ఎక్కువ కనపడొస్తున్నాయి. 2 ఏళ్ళు అయింది, ఇప్పటికే మీరు చూశారు. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం, ప్రపంచం మొత్తం మెప్పించాం, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకప్పుడు గుంతల పడిన రోడ్లు ఈరోజు ఆ గుంతలన్నీ కూడా పూర్తిగా పూడ్చి గుంతలు లేని రోడ్లుగా చేశాం. నాకు గోదావరి జిల్లాల పైన ఒక గురుంది, ఒక సమస్య ఉంది. గోదావరి భూములన్నీ కూడా నల్లరేగడి భూములు, వర్షాలు ఎక్కువ పడతాయి. ఎంత బాగా రోడ్డు వేసినా మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. వీలైతే ఈ జిల్లాలో సిమెంట్ రోడ్లేసి శాశ్వత పరిష్కారం చేయగలిగితే ఇబ్బందులు తగ్గుతాయనే ఆలోచన కూడా ఉంది. మీరు ఆశీర్వదించాలి, భగవంతుడు కరుణించాలి. నాకు కూడా ఆదాయం పెరిగి ఏదైతే చేసిన అభివృద్ధి రాగలిగితే ఇవి కూడా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాను. ఒకవేళ ఒక ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి ఒక 10 ఏళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తే సంవత్సరం ఎంత ఇవ్వాలనో వాళ్ళకి పే చేసే విధానానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. ఏది ఏమైనా మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గోదావరి జిల్లాల పైన ఒకప్పుడు 2 జిల్లాలు, ఇప్పుడు 5 జిల్లాలు. 5 జిల్లాలని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరున అభినందనలు. ఈ రోజు నుంచి నేను రెగ్యులర్ గా నేను గాని డిప్యూటీ సీఎం గాని పుష్కరాల పనులు కూడా సమీక్షలు చేస్తాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తాం. దీనితో మళ్ళీ రాజమహేంద్రవరానికే కాకుండా పరిసరాల్లో ఉండే మున్సిపాలిటీలకి పూర్వ వైభవం తీసుకొస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగు తల్లి.